గతంలో సర్పంచ్గా ఉప సర్పంచ్గా చేసి పుల్లూరు గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మళ్ళా సర్పంచ్ బరిలో నా ఊరును అభివృద్ధి దిశగా తీసుకోవాలని చెప్పి అయితే గడ్డం రమ తిరుపతి రెడ్డి గారు అయితే మళ్ళా బరిలో నిలబడుతున్నారు. గతంలో సర్పంచ్ చేసిరు, ఉప సర్పంచ్ చేసిరు, ఊరికి ఎలాంటి అభివృద్ధి పనులు చేసిరన్న? 30 మినీ వాటర్ ట్యాంకులు కట్టిన ఏకైక గ్రామ పంచాయతీ పుల్లూరు. ఒకవేళ ఓడినా గెలిచినా ప్రజల పట్టుతోనే ఉంటారా, ప్రజలతోనే ఉంటారా? అనునిత్యం ప్రజలతో ఉండేటోడు ఎవడంటే ఒక తిరుపతి రెడ్డి. హాయ్ హలో వివర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఈరోజు మన గెస్ట్ గతంలో సర్పంచ్గా ఉప సర్పంచ్గా చేసి పుల్లూరు గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మళ్ళా సర్పంచ్ బరిలో నా ఊరును అభివృద్ధి దిశగా తీసుకోవాలని చెప్పి అయితే గడ్డం రమ తిరుపతి రెడ్డి గారు అయితే మళ్ళా బరిలో నిలబడుతున్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. చెప్పండి అన్న, ఎట్లా జరుగుతుంది ప్రచారం? మరి ప్రచారం డోర్ టు డోర్ జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఎట్లా వస్తుంది ప్రజల నుంచి స్పందన? అనూహ్యమైన స్పందన వస్తుంది. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నాం. గతంలో ఎన్నిసార్లు అంటే గతంలో సర్పంచ్ చేసిరు, ఉప సర్పంచ్ చేసిరు, ఊరికి ఎలాంటి అభివృద్ధి పనులు చేసిరు అన్న? 1995 నుంచి 2000 సంవత్సరం వరకు ఉప సర్పంచ్గా, 2001 నుంచి 2005 వరకు సర్పంచ్గా. కంటిన్యూషన్ దాదాపు కొద్ది మంది గెలుస్తారు. అదే నేను ఉప సర్పంచ్ ఉండి సర్పంచ్గా మా ప్రజల ఆశీస్సులతోటి, ముఖ్యంగా ప్రజా సంబంధాలు మంచిగా ఉండడం వల్లనే నేను గెలిచినని భావించాను. ఏమేం చేసిరు అన్న? అంటే ఏమేమి డెవలప్ చేసిరు ఊర్లో? మీ ఊర్లో ఏమేమి పనులు చేసిరు మీరు గెలిచిన తర్వాత? గ్రామానికి గెలిచిన టైం ఇప్పటి టైం లాంటిది కాదు. చాలా కరువుతో అల్లాడిపోతున్నటువంటి టైం. అప్పటికి రూరల్ వాటర్ స్కీమ్ లేదు, కరీంనగర్ నుంచి వచ్చే రూరల్ వాటర్ సప్లై స్కీమ్ లేదు. ఎప్పుడు ఏ గల్లీకి పోయినా, ఏ బస్తీకి పోయినా నీటి కరువు తప్ప ఇంకోటి కనబడపోయేది. నేను గెలిచిన తర్వాత నల్లా బిల్లులు రద్దు చేయడం, ఓహెచ్ఎస్ఆర్లు అంటే వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం, పైప్ లైన్ పరవడం, మురుగు కాలువలు నిర్మాణం చేయడం, గరిపట్టీలు మాఫీ చేయడం, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి ప్రతి బోరు నుంచి ఒక 50 అడుగుల దూరంలో మా ఆడపడుచులకు నీళ్ళు అందాలనే మంచి సదుద్దేశంతో 30 మినీ వాటర్ ట్యాంకులు కట్టిన ఏకైక గ్రామ పంచాయతీ పుల్లూరు. అది నేను అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే, మీరు గెలిచిన తర్వాతనే? ఇప్పటి వరకు 24 సంవత్సరాలు అంటే 2 పుష్కర కాలంలో 4 సర్పంచులు మారిన ఉన్న అభివృద్ధి అంటే వాటర్ ట్యాంకులు నేను నిర్మాణం చేసి. అంటే మరి మీరు మీ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏం డెవలప్ చేయలేరు? డెవలప్ చేయలేదని కాదు, రకరకాల అభివృద్ధి వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు తక్కువ అంచనా వేయడం కాదు, కానీ అప్పటి పీరియడ్లో మాత్రం మినీ వాటర్ ట్యాంకులు కట్టింది నేనే. ఓకే, మరి ఇప్పుడు మీరు మళ్ళా బరిలో నిలబడుతున్నారు అంటే మీ సత్యమణి గారు నిలబడుతున్నారు. ఓకే, మరి ఇప్పుడు మీ ఊరికి మీరు మళ్ళీ ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారన్న గెలిస్తే? దాదాపు 24 సంవత్సరాల తర్వాత జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది. అది కూడా జనరల్ మహిళా రిజర్వేషన్ రావడం వలన నా భార్య అయిన శ్రీమతి రమ గారిని నిలబెట్టడం జరిగింది. ఇక దానితో సర్పంచ్గా గెలిస్తే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుందామని ఒక మంచి సదుద్దేశంతో ప్రచారం సాగిస్తా ఉన్నాం. ప్రచారం సాగిస్తున్నా. ఓకే, గతంలోనే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. సరే, గెలుపుకోవడం అనేది సహజం. మరి ఇప్పుడు ఎన్నికల తర్వాత గెలుపోవడం సహజం కాబట్టి ఒకవేళ ఓడినా గెలిచినా ప్రజల పట్టుతోనే ఉంటారా, ప్రజలతోనే ఉంటారా? అది నాకన్నా ఎక్కువ మా వాళ్ళని అడుగుతూనే చెప్తారు. అనునిత్యం ప్రజలతో ఉండేటోడు ఎవడంటే ఒక తిరుపతి రెడ్డి ఊళ్ళే. ఇది మాత్రం సత్యం. ఎట్లా వస్తుంది అన్న మరి ప్రజల నుంచి ఆదరణ? ప్రజల నుంచి ఊహించని స్పందన వస్తుంది. డెఫినెట్ గా గెలుస్తారా? మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది, మంచి విశ్వాసం ఉంది. ప్రజలతో అనునిత్యం కనబడి నన్ను తప్ప వేరే వాళ్ళకు ఓటేసే అవకాశం కూడా వాళ్ళకి లేదనిపిస్తుంది. రైట్ అన్న, చివరి ప్రశ్న, పుల్లూరు గ్రామ ప్రజల నుంచి మీరు కోరుకునేది ఏంటిది? ముఖ్యంగా మా యాదవరాజులు, మా ముదిరాజు మిత్రులు, మా గౌడ సంఘ సోదరులు, రెడ్డి సంఘ సభ్యులు, కుమ్మరి కమ్మరి వడ్రంగి చేనేత కార్మికులు, ముస్లిం మైనార్టీ సోదరులు, గంగపుత్రులు, హమాలి సంఘ సభ్యులు, మున్నూరు కాపు మిత్రులు, సబ్బండ వర్గాలకు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నేను రేపు జరగబోయే 14వ తారీఖున బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన మీ ఓటు వేసి నాకు అఖండమైన మెజార్టీతో గెలిపిస్తే
5 సంవత్సరాలు మీకు జీతం చేస్తానని, సేవకుడిగా మిగిలిపోతానని ఆశిస్తా ఉన్నా. రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బ్యాటు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదిస్తారని అచంచలమైన విశ్వాసంతో మీకు పాదాభివందనం చేస్తూ మీ ముందుకు వస్తా ఉన్నా. శ్రీమతి గడ్డం రమా తిరుపతి రెడ్డి గారిని పెద్ద ఎత్తున ఓటు వేసి బ్యాటు గుర్తుపై గెలిపించగలరని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, చూస్తున్నాం కదా, గతంలో సర్పంచ్గా ఉప సర్పంచ్ చేసి ఊరికి ఎన్నో నీళ్ళ సమస్య ఉంటే నీళ్ళ సమస్య నేనే నా పీరియడ్ లోనే తీర్చిన, ఇప్పుడు కూడా నా ఊరిని అభివృద్ధి దిశగా తీసుకుపోతా అని చెప్పి గడ్డం రమ తిరుపతి రెడ్డి గారు చెప్తారు. ఎలాగైనా పుల్లూరు గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నా ఊరును ఇంకా ఆదర్శ గ్రామంగా తీసుకుపోతానైతే చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్.